కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ప్రెగ్నెన్సీ పీరియడ్లో తల్లి కాబోతున్న ఒక లేడీ తన హెల్త్ కావచ్చు, బేబీ హెల్త్ కావచ్చు, ఎమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ కావచ్చు, వాట్ ఈస్ షీ సపోజ్ టు డూ అండ్ హౌ ఈస్ షీ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్టచ్డ్ టాపిక్స్ అండి. 3 months ముందే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం, టేక్ కేర్ ఆఫ్ అవర్ థైరాయిడ్ స్టేటస్. మెనీ ఫ్యామిలీస్ ఇవాళకి కూడా ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు, పచ్చని చేయాలి. సో అసలు ఈ పచ్చని చేయడం అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అసలు అది చేస్తే నిజంగా మదర్కి హెల్దీయా, బేబీకి హెల్దీయా? మదర్కి ఇనీషియల్గా ఫస్ట్ బేబీ పుట్టేసినాక ఫస్ట్ 3 days కొంచెం ఇంకా తన బాడీ అడ్జస్ట్ అవడానికి టైం పడుతూ ఉంటుంది. షీ మైట్ ఫీల్ గ్యాసీ, స్టమక్ చాలా ఇరిటేషన్ రావచ్చు, బవల్ మూమెంట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ అవ్వకపోవచ్చు. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఒక న్యూ మామ్స్ మెంటల్ హెల్త్ దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? ఉమెన్ వెన్ షీ గోస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ హర్ లైఫ్, అది అట్లా జరుగుతున్నప్పుడు మనం మధ్యలో వేరే వాళ్ళు వెళ్ళి మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేస్తే సైడ్ ట్రాక్ అవుతుంది. అందరికీ ఫెయిరీ టేల్ స్టోరీ కాకపోవచ్చు కదా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి లేడీ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ పీరియడ్. ప్రెగ్నెన్సీ తర్వాత మదర్హుడ్ని ఎంజాయ్ చేయడం ఈజ్ డెఫినెట్లీ అ బ్లెస్ టు హర్. కాకపోతే చాలా ఫ్యామిలీస్లో ప్రెగ్నెన్సీ అప్పుడు విపరీతమైన జాగ్రత్తలు తీసేసుకొని ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏమైంది, డెలివరీ అయిపోయింది కదా, నవ్ యూ హ్యావ్ టు బీ నార్మల్, ఏముంది దాంట్లో అని చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు. అందుకనే చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ అ ఫెయిరీ టేల్ స్టోరీ టు ఎవ్రీ ఉమెన్. పోస్ట్ డెలివరీ న్యూ మామ్స్ గురించి, న్యూ మామ్స్ మెంటల్ హెల్త్ దగ్గర నుంచి, వాళ్ళ ఫిజికల్ హెల్త్ దగ్గర నుంచి, అసలు వాళ్ళు తినాల్సిన ఆహారం ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా న్యూ మామ్స్ని ఫోకస్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఈ వీడియో ఒక మారల్ సపోర్ట్గా, ఒక ఎథికల్ సపోర్ట్గా, ఎస్ వీఆర్ టాకింగ్ ఫర్ యూ, వీఆర్ టాకింగ్ అబౌట్ యూ, వీఆర్ దేర్ ఫర్ యూ అన్న ఒక కన్సోల్మెంట్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఐ హ్యావ్ అ వండర్ఫుల్ డాక్టర్ విత్ మీ, నియోనేటాలజిస్ట్గా వర్క్ చేస్తూ, పీడియాట్రిషియన్, షీ వర్క్స్ ఫర్ కిమ్స్ గచ్చిబౌలి. సో ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ భవానీ దీప్తి గారు. భవానీ దీప్తి గారు, నమస్తే అండి. నమస్తే. హ్యాపీ ఉమెన్స్ డే ముందుగా మీకు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ ఐ సెడ్ అండి, ఇట్స్ నాట్ అ ఫెయిరీ టేల్ టు ఎవ్రీబడి. ఖచ్చితంగా. సో ఈ టాపిక్ గురించి కాస్త డీటెయిల్డ్గా మాట్లాడతాం ఇవాళ. ముందుగా డెలివరీ తర్వాత మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీది టచ్ చేసి తీరాల్సిందే. సో ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఒక మదర్, తల్లి కాబోతున్న ఒక లేడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ తన హెల్త్ కావచ్చు, బేబీ హెల్త్ కావచ్చు, ఎమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ కావచ్చు, వాట్ ఈస్ షీ సపోజ్ టు డూ అండ్ హౌ ఈస్ షీ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్టచ్డ్ టాపిక్స్ అండి. సో టుడే ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇవాళ ఒక మదర్ టు బీ మదర్ వెన్ షీ స్టెప్పింగ్ ఇన్ టు వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్స్ ఆఫ్ హర్ లైఫ్ అహెడ్. సో హౌ షుడ్ బి షీ ప్రిపేర్డ్? మెడికేషన్స్ వైజ్ అయినా, న్యూట్రిషన్ వైజ్ అయినా, ద ఫ్యామిలీ సపోర్ట్ వైజ్ అయినా కూడా, యూ నో మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ నౌ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్, అట్లీస్ట్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఏం చేయాలి ఏంటి అనేది తెలుసు. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ స్మార్ట్ ఉమెన్ యాక్చువల్లీ. అన్నీ తెలుసుకునే దే ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఐడియా అబౌట్ ఇట్. లీవ్ అలోన్ గూగుల్ విచ్ సమ్ టైమ్స్ మిస్లీడ్స్ అస్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్నీ తెలిసే ప్లాన్డ్గా జరుగుతున్నాయి ప్రెగ్నెన్సీస్ అనేవి. కమింగ్ టు ద మ్యారేజెస్ ఇట్ సెల్ఫ్, అవి కూడా కెరియర్స్, మ్యారేజెస్, ప్రెగ్నెన్సీస్ అనేవి కూడా ప్లాన్డ్గా జరుగుతున్నాయి. సో ఇంత మేజర్ స్టెప్ వెళ్ళేటప్పుడు there are certain things that any mother to be mom should be taking care of. So first is the right age for marriage, which sometimes is in her hands, which sometimes is not in her hands. However, the one thing that she has in her hands is nutrition. So we now talk about preconceptional folate. అంటే కన్సీవ్ అవుతున్నాను అని, కన్సీవ్ అవుదాము అని ఫ్యామిలీ అనుకునే ముందే అట్లీస్ట్ 3 months ముందే కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం. బికాస్ డైట్లో అన్ని సప్లిమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బేబీస్ గ్రోత్ ఉండకపోవచ్చు. కొంతమంది స్ట్రిక్ట్లీ వెజిటేరియన్స్ ఉండొచ్చు, కొంతమంది మిక్స్డ్ డైట్ ఉండొచ్చు. సో స్ట్రిక్ట్లీ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు కొన్ని బేసిక్ మినరల్స్ అనేవి డైట్లో అవైలబుల్ ఉండదు. జస్ట్ లైక్ ఫోలిక్ యాసిడ్, whose supplementation goes on
త్రూ మేజర్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో 3 months ముందే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం, టేక్ కేర్ ఆఫ్ హర్ థైరాయిడ్ స్టేటస్, థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, మెడికేషన్స్ తీసుకోవడం, హర్ వెయిట్ అప్రోప్రియేట్ వెయిట్ కరెక్ట్గానే ఉందా, ఏదన్నా ఇన్ కేస్ వెయిట్ తక్కువ ఉంది అంటే న్యూట్రిషనల్లీ షీ హ్యాస్ టు గెట్ బెటర్, లేదు వెయిట్ ఎక్కువ ఉంది అనేబుల్ టు కన్సీవ్ అంటే అదొక వేరే స్పెక్ట్రమ్. సో ఇఫ్ రియల్లీ హర్ వెయిట్ ఈజ్ లిటిల్ హై అంటే తనకి మెటబాలిక్ సిండ్రోమ్ ప్రీడిస్పోజ్ అయితే అట్లాంటి మదర్స్కి ఫ్యూచర్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వచ్చే ఒక రిస్క్ ఉంటుంది. కాబట్టి సో న్యూట్రిషన్ డజంట్ మీన్ జస్ట్ హ్యావింగ్ ఎడిక్వేట్ వెయిట్. సో ఇట్ ఆబ్వియస్లీ మీన్స్ ఆప్టిమమ్ వెయిట్, ఎంత సరిపోతుంది తన హైట్కి వెయిట్కి. ఇట్స్ లైక్ బిఎంఐ ఈజ్ వాట్ వీ కాల్ అబౌట్. సో అలా ఉంచుకుంటూ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ దే కెన్ గో అహెడ్ అండ్ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వన్స్ షీ బికమ్స్ ప్రెగ్నెన్సీ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి ఈజ్ ద మెయిన్ టాపిక్. సో ఈ సప్లిమెంట్స్తో పాటు తను అవాయిడ్ జంక్ ఫుడ్ అంటే బయట నుంచి ఫుడ్ ఏది లేకుండా ఇంట్లో నార్మల్గా మనం తీసుకునే ఫుడ్ ఒకటి, దాంతోపాటు మోర్ ఆఫ్ ఫ్రూట్స్, మోర్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ ఆల్ ద డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాదం ఎక్కువ తినడం వల్ల మెనీ గైనకాలజిస్ట్ రికమెండ్ టేకింగ్ బాదం బికాస్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్, అంటే మెంటల్ స్ట్రెస్ కంటే కూడా ఫిజికల్లీ ఆల్సో మమ్స్ బాడీ అండర్గోస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ బికాస్ షీస్ చేంజింగ్ టోటలీ, హర్ బాడీ చేంజెస్ హోల్లీ, ఆల్ ద ఆర్గన్స్ చేంజ్ ఇట్. సో ఆల్ ద ఆర్గన్స్ అకామిడేట్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. సో ఆ స్ట్రెస్లో ఇట్లాంటివన్నీ ఉపయోగపడతాయి మనకి. దిస్ ఫ్రూట్స్ లైక్ మనకి సపోటా కానీ, కివీ కానీ, బెర్రీస్ కానీ, ఆర్ ద డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్, వాల్నట్స్. మీరు చూస్తే ఫస్ట్ 3 months ఆర్ 6 months ఎస్పెషలీ వెన్ ద బేబీస్ బ్రెయిన్ ఈజ్ డెవలపింగ్, సో వాల్నట్స్ రికమెండ్ చేస్తాం, తీసుకోండి వాల్నట్స్ తీసుకోండి. బాదం ఇంక్లూడ్ చేయండి డైట్లో. ఎవ్రీడే మార్నింగ్ కొన్ని బాదం తీసుకుని నైటే నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చీలా తీసేసి తినమని చెప్తాం. సో ఇంక్లూడ్ వాల్నట్స్ ఇన్ యువర్ డైట్. సో బాదం, ఆల్మండ్స్, వాల్నట్స్ కంపల్సరీ. థర్డ్ థింగ్ ఈజ్ ఖర్జూరం, డేట్స్, అట్లీస్ట్ యా. సో ఐరన్, ద మేజర్ సోర్స్ ఆఫ్ ఐరన్. మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొంతమందికి కాన్స్టిపేషన్ వస్తుంది, మదర్స్కి ఎస్పెషల్లీ. సో బట్ హవెవర్ వీ నీడ్ టు సప్లిమెంట్ ఐరన్ ఫర్ దెమ్. దట్స్ ఫర్ ద బేబీ అండ్ ద మమ్ బోత్. సో ఇలా తీసుకోలేము అన్నప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం, లైక్ ఖర్జూరం తీసుకోవటం, రాగి తీసుకున్న కాన్స్టిపేషన్ వస్తుందంటే సపోటాలు తీసుకోవటం, సున్నిపిండి లడ్డూలు అంటాం కదా, సున్నుండలు అంటాం కదా. సో ఇట్లాంటివన్నీ తింటే మినప్పప్పు దట్ హ్యాస్ అమంగ్ ఆల్ ద పల్సెస్ మినపప్పులో కొంచెం ఎక్కువ ఐరన్ ఉంటుంది. సో యూ యాడ్ జాగరీ టు ఇట్, లేకపోతే ఖర్జూరాలే యాడ్ చేయండి, చాలా ఐరన్ వస్తుంది. సో ఇంట్లో మనం చేసుకునేవే, లీవ్ మెడికేషన్స్ అపార్ట్, మెడికేషన్స్ విల్ గో అన్, అవి బేసిక్ సప్లిమెంట్సే ఉంటాయి, దాంతో డిఫరెన్స్ పెద్దగా రాదు. సో ఇవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటేనే ఇట్ విల్ బీ అ నార్మల్ థింగ్. ఇంట్లో తినేవే తింటూ వెళ్ళిపోతాం. అండ్ మదర్ తినే ఫుడ్ దట్ విల్ ఇంపాక్ట్ బేబీ ఆల్సో. మదర్ కొన్నిసార్లు చాలా సెలెక్టివ్గా ఉంటే బేబీ కూడా తర్వాత ఆ ఫుడ్ తినరు అని అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మదర్స్ కర్డ్ ఇష్టపడరు, సో బేబీ ఆ టేస్ట్కి ఎక్స్పోజే అవ్వదు కర్డ్కి. బట్ యూ నో కర్డ్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్, రైట్? సో కర్డ్ ఈజ్ అ వెరీ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్టీరియా ఫర్ ద గట్. కరెక్ట్. సో అదే లేకపోతే ఇంకా టోటలీ కర్డ్ అవాయిడ్ అయిపోతుంది. అలానే డైరీ ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ అయిపోతాయి బేబీస్కి. సో తినేది వీ థింక్ దట్ ఇట్ డజంట్ మ్యాటర్, బట్ యాక్చువల్లీ మదర్ తినే టేస్ట్లు బేబీలో రిఫ్లెక్ట్ అవుతాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లేటర్. సో అండ్ లాస్ట్కి వచ్చేసరికి ద ఫస్ట్ 3 months ఎస్ ఎలాంటివి తీసుకోవాలి, చిన్నవి, ఐ డోంట్ టెల్ యూ ఎనీ మేజర్ చేంజెస్. నెక్స్ట్ 3 monthsకి వచ్చేసరికి అంటే ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆటోమేటికల్లీ మదర్కి చాలామందికి ఈ వామిటింగ్ సెన్సేషన్, హైపర్ ఎమెసిస్ అని అంటాం, అది తగ్గిపోతుంది. దేర్ అపెటైట్ గెట్స్ బెటర్. దట్ హైపర్ ఎమెసిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. సో అది కొంచెం స్టెబిలైజ్ అవుతుంది చాలా మటుకు, అట్లీస్ట్ ఒక 60-70% మదర్స్కి. సో అయిపోయినప్పుడు దేర్ అపెటైట్ గెట్స్ బెటర్, దే కెన్ ఈట్ నార్మల్లీ. సో కారం ఎక్కువ తినకుండా అవాయిడ్ చేస్తే గ్యాస్ట్రైటిస్ అనేది తక్కువ వస్తుంది. చాలామంది మదర్స్కి క్రేవింగ్స్ ఉంటాయి. సో సమ్ పీపుల్ లైక్ స్వీట్స్, సమ్ పీపుల్ స్టార్ట్ హేటింగ్ స్వీట్స్, సమ్ పీపుల్ లైక్ ఫిష్, సమ్ పీపుల్ లైక్ చికెన్, కొంతమందికి మటన్ ఇష్టం. సో నాన్ వెజ్ తినేవాళ్ళు ఎస్ అలాంటి ఫుడ్స్ కొంచెం మోడరేషన్లో తీసుకుంటూ నాన్ స్పైసీగా తీసుకుంటే తర్వాత గ్యాస్ట్రైటిస్ అనేది రాకుండా ఉంటుంది.
సో ఆబ్వియస్లీ జంక్ ఫుడ్స్ అనేవి ఎవరు కూడా తినరు, దే అవాయిడ్. రేర్లీ వీ కమ్ అక్రాస్ ఫ్యామిలీస్ హూ ప్రిఫర్ ఎట్ దట్ మూమెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ట్రై టు మేక్ ఇట్ అట్ హోమ్, బీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ is what I say. And the medical checkups anyways will go on once you get enrolled in single hospital. That anyways first 3 months lo oka scan, third month 5th month lo oka scan, tarvata baby growth etla avutundi scan okati, mother ki hemoglobin checkup untadi, mother ki thyroid etla undi checkup untadi, dan batti supplements anni kuda untayi. సో రొటీన్ సప్లిమెంటేషన్తో పాటు ఫుడ్స్ అనేవి కొంచెం మారిస్తే, లైక్ కొంచెం ఆకుకూరలు తింటాము. ఐ ఫర్గోట్ టు మెన్షన్ దట్. ఆకుకూరలు, పాలకూర ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. మునగాకు అంటాం, మొరింగా అంటే ములక్కాడలు కాక ఆ చెట్టు ఆకు, దట్ ఈస్ అ రియలీ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే నార్మల్గా తినే ఫుడ్లోనే ప్రోటీన్, ఐరన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ అన్నీ వచ్చేస్తాయి. సో బేసికల్గా వన్ హ్యాస్ టు మోర్ ఫోకస్ ఆన్ బ్యాలెన్స్డ్ డైట్. ఎస్. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో సరే బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఫ్యామిలీస్లో ప్యాంపర్ చేస్తారు, క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఇష్టమైంది పెడుతూ ఉంటారు. సో ఆ ఫేజ్ అంతా చాలా లవ్వీ డవ్వీగా సాగిపోతుంది అనుకుందాం. నౌ డెలివరీ హ్యాపెన్స్, ప్రెగ్నెన్సీ అయిపోయింది. మెనీ ఫ్యామిలీస్ ఇవాళకి కూడా న్యూ మామ్స్కి ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు, పచ్చని చేయాలి, ఇలా చేస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గార్లిక్ డైట్ మాత్రమే తినాలి, లేకపోతే బేబీకి జలుబు చేస్తుంది, ఇట్లా తెలిసి చెప్తారో లేకపోతే మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అని బ్లైండ్గా ఫాలో అవ్వడం ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ అయినా సరే, ఆ టైంలో పాపం మాకే సరిపోవట్లేదు ఫుడ్, పచ్చని చేయమంటున్నారు అన్నది చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. సో అసలు ఈ పచ్చని చేయడం అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అసలు అది చేస్తే నిజంగా మదర్కి హెల్దీయా, బేబీకి హెల్దీయా? యాక్చువల్గా చెప్పాలంటే మదర్కి ఇనీషియల్గా ఫస్ట్ బేబీ పుట్టేసినాక ఫస్ట్ 3 to 5 days, ఇఫ్ ఐ వుడ్ సే ప్రాంప్ట్లీ 3 days, ఫస్ట్ 3 days కొంచెం ఇంకా తన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. సడన్గా ఒక బేబీ బయటకు వచ్చేస్తుంది. సో నార్మల్గా తినే ఫుడ్ తినేస్తే డైజెషన్ అవ్వడానికి తనకి ఇబ్బందిగా ఉంటుంది మదర్కి. షీ మైట్ ఫీల్ గ్యాసీ, స్టమక్ చాలా ఇరిటేషన్ రావచ్చు, బవల్ మూమెంట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ అవ్వకపోవచ్చు స్టార్టింగ్లో, బికాజ్ చాలా పెయిన్గా ఉంటుంది బాడీ. మోస్ట్ ఆఫ్ ద మమ్స్ కెన్ యాక్చువల్లీ కాంట్ లొకేట్ ఆల్సో, ఎక్కడ పెయిన్, అంత పెయిన్ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ అట్లా ఉంటుంది. కొంతమంది కెన్ టేక్ మోర్ పెయిన్, కొంతమంది కెన్ టేక్ లెస్ పెయిన్ ఓన్లీ. సో ఇట్లా ఉన్నప్పుడు పథ్యం అనేది యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎవరం కూడా రికమెండ్ చేయం, ఎందుకంటే పథ్యం చేయడం వల్ల పాలు అనేవి తగ్గిపోతున్నాయి. మదర్ ఈజ్ ఆల్వేస్ ఇరిటేటెడ్ అండ్ యాంగ్రీ అండ్ hungry, irritated అన్ని. బేబీ ఈజ్ ఇరిటేటెడ్ బికాస్ బేబీ కీప్స్ ఆన్ క్రైయింగ్ బికాస్ పాలు సరిపోవట్లేదు, పాలు రావట్లేదు అని చెప్పేసి ఇంట్లో అందరూ ఇరిటేటెడ్. వేరే పాలు ఎవరు ఒప్పుకోము, ఆబ్వియస్లీ వీ కాంట్ అగ్రీ ఫర్ ఎనీ అదర్ మిల్క్ ఎక్సెప్ట్ మదర్స్ మిల్క్. మదర్స్ మిల్క్కి ఉన్న బెనిఫిట్స్ లిస్ట్ రాస్తూ ఉంటే అది వస్తూనే ఉంటుంది, అది ఎండ్లెస్. సో అట్లాంటప్పుడు డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం అయితే కరెక్ట్ కాదు. దే కెన్ జస్ట్ హ్యావ్ వాట్ దే నార్మలీ హ్యావ్, బట్ చాలా స్పైసీ తక్కువ చేసేసి. బట్ దేర్ ఆర్ సర్టన్ డైట్స్ విచ్ కెన్ హెల్ప్ దెమ్ రికవర్ యాజ్ వెల్ యాజ్ గివ్ గుడ్ లాక్టేషన్. సో ఫస్ట్ రికవరీ ఏది హెల్ప్ అవుతుంది అంటే, like just pregnancy is a stress, even delivering a baby, be it a normal delivery or LSCS, is also a stress. It is like a rebirth, obviously. There are many cases where mother actually becomes really, really sick. ప్రెగ్నెన్సీ టైంలో ఏమవ్వదు, జస్ట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. జస్ట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ సడన్గా మదర్కి బీపీ షూటప్ అవుతుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ ఆఫ్ ద బేబీ బీపీ మేనేజ్ చేయడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. మదర్కి బీపీ ఉండడం వల్ల బేబీని అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఎవ్రీ మినిట్ ఈజ్ నాట్ ద సేమ్ ఆర్ ప్రెడిక్టబుల్, ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్. సో అట్లాంటప్పుడు న్యూట్రిషన్ అనేది అంత స్ట్రెస్ ఉన్నప్పుడు న్యూట్రిషన్ అనేది పథ్యంలో ఫస్ట్ కాన్సెప్ట్. పథ్యంలో నేను వినేది ఏంటి అంటే, ఈ మాట మీకు చెప్పాలండి దీప్తి గారు, పథ్యానికి ఎడ్యుకేషన్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి సంబంధం లేదండి. యూ వుడెంట్ బిలీవ్ మెనీ డాక్టర్స్ ఫ్యామిలీస్లో కూడా ఈవెన్ ద డాక్టర్, ద పీడియాట్రిషియన్ ఆర్ ద గైనకాలజిస్ట్ నోస్ పథ్యం చేయాల్సిన అవసరం లేదు అని తెలిసినా కూడా షీ ఈస్ ఫోర్స్డ్ ఎగ్జాక్ట్లీ బై ఫ్యామిలీ. షీ ఈస్ నాట్ గివెన్ ఫుడ్, వాట్ విల్ షీ డూ? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇది ఆ పథ్యం కాన్సెప్ట్ అనేది ఎవరికి ఒక ఎక్సెప్షన్ లేదనమాట. అందరూ ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్ త్రూ ఇట్. సో ఫస్ట్ పాయింట్, ప్రోటీన్స్ కావాలి బాడీకి. అంటే పప్పు తినొద్దు అంటారు.
పప్పు తింటే కుట్లు సరిగ్గా హీల్ అవ్వవు, పప్పు తింటే కుట్ల దగ్గర చీమ వస్తుంది అని చెప్పేసి దిస్ ఇస్ ద మెయిన్ లాజిక్ దట్ దే గివ్. యాక్చువల్గా చూస్తే పప్పు తినని వాళ్ళకి ఎక్కువ వచ్చింది చీమ. సో ఇట్ బికేమ్ సో బ్యాడ్ దట్ మళ్ళీ పస్సు వచ్చేసేసి మళ్ళీ సూచరింగ్ చేయడం అట్లాంటి సిచ్యువేషన్స్ కనిపించినాయి. పప్పు తింటే ప్రాబ్లం విత్ దాల్ ఈజ్ దానికి చాలా చెప్తారండి. మీరు అన్నట్లు పప్పు తినకూడదు దగ్గర నుంచి నెయ్యి మానేయాలి, పప్పుల నూనె వేసుకుంటే ఒళ్ళు గట్టి పడుతుంది, తెలగపిండి మాత్రమే తింటే పాలు బాగా ఇవ్వగలరు. ఎగ్జాక్ట్లీ. అసలు ఇలా చాలా చెప్తారు. సో ఒక మాటలో చెప్పాలంటే పథ్యం అన్నది వదిలేయాలి జనాలు. చక్కగా మదర్ కి కావాల్సింది తింటే కరెక్ట్, ఆ రెస్ట్లెస్నెస్ ఉండదు కనీసం. అసలు ఒక న్యూ మమ్ కండి డెలివరీ అయిన తర్వాత హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ ఫర్ హర్ టు రికవర్? అసలు దానికి ప్రాపర్ రికవరీ పీరియడ్ ఎప్పుడు, ఎంత టైం పడుతుంది? ఓకే, సో ఫర్ ద బాడీ టు రికవర్, ఫర్ ఎగ్జాంపుల్ హర్ యూట్రస్ టు కమ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్. ఇప్పుడు యూట్రస్ పైకి మైగ్రేట్ అవుతుంది, బేబీ వచ్చేసినాక గోయింగ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్కి ఐడియల్లీ వీ టేక్ అ టైమ్ ఆఫ్ 6 weeks. అంటే బాడీ రికవర్ అవ్వటానికి. సో తను లేచి నడుచుకుంటూ తన పనులు తను చేసుకోవడం, షీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ద 2nd, 3rd day డిపెండింగ్ ఆన్ ద మమ్కి. నార్మల్గా సింపుల్ ఒక డెలివరీ అయింది అయితే షీ కెన్ వాక్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్, లేచి నడిచేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. LSES అయింది అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి 1 day, హాఫ్ డే. మన హాస్పిటల్స్లో దే హ్యావ్ దేర్ సెట్ ప్రోటోకాల్స్కి మదర్ని నిదానంగా సపోర్ట్ చేసి లేపి నడిపించాలి, సో దట్ ఎక్కువ స్టాగ్నేషన్ ఉండద్దు, పూలింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద వెయిన్స్ ఉండకూడదు మదర్కి అనేసి దే డూ దట్. అట్లా స్లోగా స్టార్ట్ అయింది. ఎనీ మదర్ వుడ్ ఎక్స్పీరియన్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 2nd డేకి బెటర్, 3rd డేకి ఇంకా బెటర్, 4th డేకి వే బెటర్, 5th డేకి ఇంకా బెటర్. సో అప్పుడు ద డైట్ విల్ హెల్ప్ దెమ్ రికవర్. సో ప్రోటీన్ రిచ్ సోర్సెస్ ఫుడ్ తినడం. ఇందాక మనం ఆలోచించినట్టయితే నాన్ వెజ్ పెట్టము, కొన్ని థింగ్స్ నాన్ వెజ్ పెట్టరు కొన్ని ఫ్యామిలీస్లో. ఎందుకు పెట్టరు అని అంటే షీ ఈట్స్ నాన్ వెజ్ నార్మలీ, షీ needs non-veg for the body to recover, especially if she's having it. If not, you can go to veg sources of protein. ఇక్కడైనా ప్రోటీన్ దొరుకుతుంది. సో ఏమవుతుంది, బేబీకి జాండిస్ వస్తుంది, అందుకని మేము పథ్యం పెడతాము, మేము మదర్కి చికెన్ ఇవ్వము, మటన్ ఇవ్వము, ఫిష్ ఇవ్వము అంటారు. మదర్ వుడ్ బి క్రేవింగ్ ఫర్ ఇట్. మదర్ ఎంతకి ఆ గార్లిక్ వెల్లుల్లిపాయ కూర తినడం, వెల్లుల్లి కారం తినడము, లేకపోతే కొంతమంది బ్రెడ్ ఇస్తారు, రస్కులు పాలలో ముంచుకుని తినడం, లేకపోతే బ్రెడ్ శాండ్విచెస్ తినడము. ప్రాబ్లమ్ విత్ బ్రెడ్ ఇస్ ఇట్స్ లాట్ ఆఫ్ గ్లూటెన్, ఇట్ మేక్స్ దెమ్ గ్యాసీ, కాన్స్టిపేషన్. దే ఫీల్ ఫుల్ బట్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఫుల్. బాడీకి సరిపడా న్యూట్రిషన్ వెళ్ళదు. సో దట్స్ వై వాట్ వీ టెల్ ఇస్ యూ టేక్ నార్మల్ మీల్స్. మార్నింగ్ నార్మల్ కొంచెం లైట్గా ఇడ్లీ అట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేయండి. 11కి అట్లా 2 hours గ్యాప్ ఇచ్చినాక చక్కగా ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్స్ జ్యూస్ కంటే ఐ వుడ్ రికమెండ్ ఫ్రూట్స్ తీసుకోండి. 1 అట్లా ఒక 2 hours 3 hours గ్యాప్ ఇచ్చి, అంటే టమ్మీకి కూడా కొంచెం ఎంప్టింగ్ టైం ఇవ్వాలి కదా. ఇచ్చినాక ప్లేన్ చక్కగా రైస్, పప్పు. మీకు నిజంగా ఇఫ్ యూర్ రియల్లీ వరిడ్ గ్యాసీ అవుతున్నాము అని అంటే నార్మల్ కూర తినండి, ఆకుకూర తినండి. పప్పు కాకుండా జస్ట్ ఆకుకూర విల్ హెల్ప్ కదా, తినండి. కొంచెం రసం తినండి, దట్ విల్ హెల్ప్ యువర్ డైజెషన్, మీకు ఈజీ అయిపోతుంది. తర్వాత కొంచెం పెరుగు లేకపోతే పాలు, మీరు విచ్ ఎవర్ యూ లైక్ తినండి. తర్వాత ఈవినింగ్ 4కి అట్లా చక్కగా కొంచెం హెల్తీ స్నాక్స్, టేక్ డ్రై ఫ్రూట్స్, ఎగ్ అట్లాంటివి తినేటైతే లిమిట్ ఇట్ టు ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. తర్వాత కొంచెం అంటే ఈజీ టు డైజెస్ట్ నైట్కి, ఈవినింగ్ అండ్ నైట్కి తింటే ఇట్ విల్ సెట్ హర్ రిథమ్. That anyways is recommended for all of us, more so in the pregnancy. Night కూడా నీట్గా కొంచెం బ్లాండ్ ఫుడ్ తినేసేసి వైండ్ అప్ చేసేటమే. She has to drink lots of water. 6 liters of water is what we recommend. 5 to 6. So అంటే to keep up her lactation, to keep up giving feed to the baby, to give enough milk for the baby and to keep her hydrated. సో 4-6 అని చెప్తే అట్లీస్ట్ దే గివ్ అస్ ఒక 5 liters అన్న తాగుతారు అనే ఇదిలో దట్ నంబర్ వాట్ వీ యూజువలీ టెల్ దెమ్ ఇస్, మీరు ఒక బాటిల్ తీసుకోండి, 1 liter బాటిల్. మీరు ఒక్కళ్ళే రేపు మార్నింగ్ కల్లా 24 hours కల్లా యూ నీడ్ టు కీప్ రీఫిల్లింగ్ ఇట్ అట్లీస్ట్ 6 times. దట్స్ జస్ట్ ఫర్ యూ. మీరే తాగాలి, వేరే వాళ్ళు కాదు. లేదు ఓన్లీ వాటర్ నాకు ఇబ్బంది అవుతుందంటే టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోకోనట్ వాటర్ ఆర్ ఎనీ జ్యూస్, ఎనీ లిక్విడ్, ఎనీ ఫ్లూయిడ్స్. సో బేసికలీ యువర్ ఇంటేక్ షుడ్ బి 5 to 6 liters is what we usually recommend. Got it. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువ అటెన్షన్, బికాజ్ షీఈస్ ది బేరర్ ఆఫ్ ది ఫ్యామిలీ సక్సెసర్ కాబట్టి చాలా అటెన్షన్ ఇస్తుంటారు. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఎవ్రీబడీస్ అటెన్షన్ ఫోకసెస్ ఆన్ టు ద బేబీ.
అండ్ లీస్ట్ ఫోకస్డ్ ప్లేస్లో మదర్స్ ఉంటారు. Exactly. సో మేము కనలేదా, మేము ఆ రోజుల్లో పనులు చేయలేదా, దిస్ ఇస్ ది వెరీ కామన్ డైలాగ్ విచ్ హ్యాపెన్స్ విచ్ వి హియర్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. సో ఈ నేపథ్యంలో చెప్పలేరు. దేర్ మైట్ బి న్యూ మమ్స్ హూ ఆర్ వర్కింగ్, న్యూ మమ్స్ హూ ఆర్ ఎట్ హోమ్ ఓన్లీ. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది అనుకున్నా సరే, ఒక న్యూ మామ్ తనకు తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇక్కడ తనకు తను తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఫ్యామిలీ తనకి సపోర్ట్ చేయాల్సిన అంశాలు. లెట్ us టాక్ అబౌట్ దట్ నౌ. Yes. So, after the pregnancy, any mom should remember that అసలు యాక్చువల్లీ ఎనీ మమ్ కాదు, ఐ వుడ్ సే ఎనీ ఫ్యామిలీ. Actually, mom is not complete without family, and a family is not complete without Very well mom. said, very well said. So, any family, I would say 100% of the families focus on the baby. Correct. చాలా టైమ్స్ మదర్ హెల్త్ అనేది సెట్ బ్యాక్ అవుతుంది. సో టుడే ఐ వాజ్ వాచింగ్ ఎ వీడియో వేర్ all the family members, mother will have a newborn baby, everybody is excited, there is all happiness and joy in the room, everybody pounces on the baby and only the mother of the mother comes back to her daughter. So I feel really sad. Actually, mother's health reflects on the baby. Correct. When the mother is fine, both mother and baby are fine, so that family is fine. Mother is the cornerstone, pillar, the main pillar of the family. అండ్ సో అట్లాంటప్పుడు మదర్ న్యూట్రిషన్ బాగుంటే బేబీ కూడా బాగుంటుంది ఆటోమేటిక్గా కదా. సి బేబీ డిడ్ నాట్ అండర్గో అన్ ఆపరేషన్, బేబీ జస్ట్ కేమ్ అవుట్ అంతే. బట్ ఆన్ ద కాంట్రరీ, మదర్ వెంట్ త్రూ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద లాస్ట్ 9 months and she's going through the same for the next 6 months. Correct. So till now she was alone, but now she has another person who the society just keeps the responsibility on her totally for whatever reasons maybe. Adi pakkan betteste, but her nutrition has to be taken care of because that impacts both baby and the mom. So ఈ సప్లిమెంట్స్ అనేవి అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ దట్ షీ ఈట్స్, సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీగా కంటిన్యూ చేయాలి. అండ్ ద డైట్ తీసుకుంటే తను మనం డైట్ గురించి సేమ్ ఆ డ్రై ఫ్రూట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తన హిమోగ్లోబిన్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకుంటూనే యాజ్ లాంగ్ యాజ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ షీఈ్ హెల్తీ, ఇట్ వుడ్ మేక్ అ హెల్తీ ఎన్వైరన్మెంట్. ఎప్పుడైతే మదర్ హెల్త్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తారో అది సైకిల్లో రన్ అవుతుంది. సో మదర్ కరెక్ట్గా పడుకుంటుందా, మదర్ కరెక్ట్గా వాటర్ తాగుతుందా, మదర్కి న్యూట్రిషన్ ఈ పథ్యాలు పెట్టకుండా కరెక్ట్గా ఉన్నారా, చాలా వరకు ఇట్ విల్ సెటిల్. And preparing for a pregnancy obviously should prepare the family also to take care of a baby, especially for the first 6 months. Endukante mother is not completely her normal self. So main thing entante ikkada taking turns. See, first point, understanding that she's going through a lot of stress. So she's not the normal self of her version. తను నార్మల్గా లేదు, తను ఇప్పుడు చాలా స్ట్రెస్డ్గా ఉంది. సో ఒక మాట అన్నా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా డు నాట్ టేక్ ఇట్ టు హార్ట్. సో జస్ట్ లెట్ హర్ బీ. సెకండ్ థింగ్ ఇస్ గివ్ హర్ అ స్పేస్ ఆఫ్ కంఫర్ట్. ఇట్స్ ఓకే, షీ డజంట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్, లెట్ హర్ బీ, లెట్ హర్ టేక్ రెస్ట్, లెట్ హర్ స్టే విత్ హర్ బేబీ. ఉండండి, టేక్ ద బేబీ ఫర్ అ లిటిల్ టైమ్ సో దట్ షీ గెట్స్ సమ్ రెస్ట్, ఎస్పెషల్లీ రాత్రి పూట్ల. కరెక్ట్. ఎస్పెషల్లీ నిద్రలేని రాత్రులు కేవలం మదర్స్కే అంకితం. ఎందుకట్లా? I agree that mother is feeding the baby, but that doesn't mean she's deprived of sleep. Exactly. So one of the 3 major things that will help her establish successful lactation is sleep. Apart from nutrition and stress-free environment, sleep lekapothe body biological clock set avvakapothe body will not be doing what you say. Body will be in their own terms ante. So అలా ఉన్నప్పుడు అట్లీస్ట్ సంబడి ఇన్ ద ఫ్యామిలీ, ఐ వోంట్ నేమ్ నేమ్స్, ఐ వోంట్ టేక్ నేమ్స్, సంబడి ఇన్ ద ఫ్యామిలీ, బీట్ ఫాదర్, బీట్ మదర్ ఇన్ లా, సంబడి ఎల్స్, సిస్టర్, ఫ్రెండ్, ఎవరైనా కానీ కొంచెం సేపు బేబీని తీసుకోవడం. సో లెట్ హర్ జస్ట్ స్లీప్. వెన్ షీస్ too tired, just let her sleep for some time. At least 6 to 8 hours of sleep is recommended for her. Then only the body will just go in our pace. అంటే పాలు ఇవ్వాలి, బాడీకి రెస్ట్ లేదు. The body is not a machine. It's a human being, right? If you don't give enough input, output ఎక్కడి నుంచి వస్తుంది? You cannot expect. సో ఇదంతా కూడా పాలు సరిగ్గా సరిపోట్లా, బేబీ ఈస్ కంటిన్యూస్లీ క్రైమ్. మదర్ ఈజ్ వెరీ సాడ్ దట్ షీఈస్ అనేబుల్ టు డూ ఇట్ వాట్ షీ మస్ట్ హ్యావ్ డ్రెమ్ట్ ద హోల్ లైఫ్ కదా. Like the whole 9 months she must have
థాట్ అబౌట్ ఇట్, నేనే నా బేబీని చూసుకోవాలి, నేను బేబీకి ఎవరిని ఇవ్వను, ఇట్ విల్ బి ద టాప్ ప్రయారిటీ ఫర్ హర్. సో అట్లాంటప్పుడు షేరింగ్ ద లోడ్, అండర్స్టాండింగ్ దట్ షీఈస్ గోయింగ్ త్రూ అ లాట్, జస్ట్ let her be, let her, give her some time, let her settle down, ask how she is, feel free to help her. So and సో most, డెఫినెట్లీ ఇప్పుడు మీరు చెప్పే ఈ పాయింట్స్ అన్ని దిస్ కన్సర్న్ షుడ్ కమ్ అప్ ఫ్రమ్ ది ఫ్యామిలీ హ్యాస్ that టు is సపోర్ట్. what family also should prepare for a pregnancy. Correct. It's Family not should only- prepare for taking care of, it's not just mom. ఒక ఆడపిల్లని పెంచాలంటే ఊరంతా సరిపోద్దంట. బాగా చెప్పారు ఈ ఆ, మాట. ఇప్పుడు మగపిల్లని పెంచాలంటే సిటీ అంతా కూడా సరిపోవట్లేదు. సో ఇట్స్ ఐ ఆల్వేస్ యూజువలీ అండి ఇలాంటి సపోర్ట్ లేకపోతే ఆర్ ఉన్న ఫ్యామిలీస్ లో కూడా ఒక న్యూ మామ్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటుంది? సో ఫస్ట్ థింగ్, తనకి మదర్స్ అందరికీ కూడా ఇప్పుడు యూ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మదర్స్ హూ బికేమ్ మదర్స్ 5 years ago, ఐ వుడ్ సే జస్ట్ 3 years ago, ఓకే, వర్సెస్ నౌ. అందరికీ జనరేషన్ లో గ్యాప్ Yeah. వచ్చినట్లు డిఫరెన్స్ వచ్చినట్లు యా దేర్ ఇస్ ఇట్ ఇంపాక్ట్స్ ఈచ్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, తేడా వచ్చేస్తుంది. సో దే వుడ్ వాంట్ టు డూ ఇట్ ఇన్ దర్ ఓన్ టర్మ్స్, ఎందుకంటే దాని గురించి వాళ్ళు అడుగుంటారు, చదువుంటారు, అవేర్నెస్ పెరిగింది, మాట్లాడుంటారు, సపోర్ట్ వేరుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా ఉంటుంది. కానీ కొంచెం ఇంట్లో వచ్చేసరికి కొద్దిగా దేర్ వుడ్ బి గ్యాప్, అట్లా కావాలని ఇంకొంతమంది అంటారు. సో మనకి ఎట్లా అంటే ఒక హైరార్కల్ సిస్టమ్ నడుస్తుంది. సో అక్కడ కొద్దిగా మదర్స్ నలిగిపోతారు, సో అక్కడ కొద్దిగా ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. సో అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది కొంచెం రెస్ట్లెస్నెస్ అవ్వడం. ఇలా అయితే కరెక్ట్ బేబీకి అని అంటే మేము పెంచలేదా, మాకు తెలీదా, అట్లా డిస్కషన్స్ వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళేంట మన యాక్చువల్లీ పెంచలేకపోవడం కాదు, ఎస్ ఎవ్రీబడి డిడ్ దర్ ఓన్ జాబ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక బేబీ అయినప్పుడు 2 babies ఆర్ 1 baby వి లిమిట్ టు దట్ అంటే ఎవ్రీథింగ్ దే వాంట్ టు డూ ఇట్ ద పర్ఫెక్ట్ వే. తెలియక చేయడం కాదు, తెలుసుకుని కరెక్ట్ అనిపిస్తేనే చేయటం అనేది. కాబట్టి సో షీ వుడ్ వాంట్ టు డూ ఇట్ ఇన్ హర్ వే. బట్ అక్కడ ఫ్యామిలీలో కొంచెం ఇది వస్తుంది, కొద్దిగా రిఫ్ట్లు వస్తాయి. తర్వాత సమ్ టైమ్స్ న్యూట్రిషన్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ దేర్. చాలా మటుకు మళ్ళీ ఫోకస్ వేరే తన మీద వెళ్ళిపోతే తనతో మాట్లాడడానికి ఏముండదు. మోస్ట్ ఆఫ్ ద మమ్స్ యూ నెవర్ బిలీవ్ దే జస్ట్ క్రై. కరెక్ట్, పాపం. They just cry. They don't know why they are crying. The whole pregnancy and delivery phase and the lactation phase, the 3 phases are, they experience roller coaster of emotions. That is mainly because of the hormones. So see, the main difference between a man and woman is she's hormonal because her body is made like that, because she has to bear a pregnancy, she has to give birth to a baby. So she is hormonal, obviously, because of the hormones in the body, because of an organ that gives birth to a baby, because of the hormones. So obviously she's destined to behave like that. God has made her like that. Atla unnappudu, when she's going through ups and downs, so it becomes a duty, or I would say డ్యూటీ కంటే కూడా అది అసలు డ్యూటీ కూడా కాదు. ఇట్ షుడ్ బి అ నార్మల్సీ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ షీఈస్ గోయింగ్ త్రూ ఇట్, అండ్ యూ షుడ్ టెల్ హర్ దట్ ఇఫ్ షీ నీడ్స్ హెల్ప్, వీఆర్ ఆల్ దేర్ టు హెల్ప్. అండ్ సమ్టైమ్స్ కపుల్ కౌన్సిలింగ్ ఆల్సో విల్ హెల్ప్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపిక్స్ వేర్ నో బడీ టాక్స్ అబౌట్. అందరూ మేము పెంచలేదా, మాకు బేబీస్ పుట్టలేదా అంటారు, బట్ నో బడీ టాక్స్ అబౌట్ ద ఫస్ట్ 5 days that happened just after the delivery of the baby, or nobody talks about first 1 month just after the delivery, how she tried to cope up with hard for her. Taking care of the baby. See, first 3 days lo we spoke about mother as such. Ippudu enti next challenge enti, one of the main challenges that she faces is first time mother. Baby tana దగ్గర baby should feel this is the mom that I came from. Baby kuda feeling of oneness రాదు. So they both should know how to handle each other. కరెక్ట్, అర్థమవుతుందా? సో అది కూడా ఉంటుంది. నా బేబీ ఏడుస్తుంది, నా బేబీ ఎంతకి ఏడు పాపట్లేదు, వీ డోంట్ నో వై ద బేబీ ఈస్ క్రైంగ్. మమ్మీ ఈస్ క్రైంగ్ ఆన్ ద వన్ సైడ్, బేబీ ఈస్ క్రైంగ్ ఆన్ ద వన్ సైడ్. మమ్మీ ఎందుకు ఏడుస్తుందో తెలీదు, నొప్పి అంటారు, నొప్పికి మెడిసిన్స్ ఇస్తారు, అయినా స్టిల్ షీస్ క్రైంగ్, షీ డజంట్ నో వాట్ టు డూ. దీన్నేనా అండి పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు? ఎగ్జాక్ట్లీ, దిస్ ఈస్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ బ్లూస్, అండ్ దిస్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ family should be highlighted. Major role. Role of husband, role of the mother should be highlighted. That's why they should start the journey
just the mother knowing everything about pregnancy or the baby doesn't help. The family, especially the father and the mother. గాట్ ఇట్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. దాంతోపాటు మేబీ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది బాడీ ఆర్ ప్రెగ్నెన్సీకి ముందర పట్టిన డ్రెస్సులేవి తర్వాత పట్టవు, తన ఫిజిక్ మారుతుంది. ఈ హార్మోనల్ చేంజెస్ జరగడం వల్ల మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎందుకు ఏడుస్తారో తెలీదు, ఎందుకు డిప్రెస్డ్గా ఫీల్ అవుతారో తెలీదు. సో ఇవన్నీ ఇంపాక్ట్ ఉన్నప్పుడు వీటిని ఓవర్కమ్ అయ్యి బేబీని మంచిగా చూసుకుంటూ అగైన్ షీ హ్యాస్ టు బీ ది ఒరిజినల్ వర్షన్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఒక న్యూ మామ్స్ మెంటల్ హెల్త్ ఈజ్ డెఫినెట్లీ అ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఇట్ కదా. సో ఆ మెంటల్ హెల్త్ గురించి దట్ రిఫ్లెక్ట్స్ ది ఎంజాయ్మెంట్ లెవెల్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒక హ్యాపీ ఫ్యామిలీకి అదొక ఇండెక్స్ అని మాట్లాడితే దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆర్ హౌ షుడ్ అ మామ్ బీ మెంటలీ ఫిట్ అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్గా చెప్పాలంటే దే డోంట్ నీడ్ స్పెషల్ లెసన్స్. ఉమెన్ వెన్ షీ గోస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ హర్ లైఫ్, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. గాడ్ హ్యాస్ మేడ్ అస్ సచ్ అ వే. అది అట్లా జరుగుతున్నప్పుడు మనం మధ్యలో వేరే వాళ్ళు వెళ్ళి మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేస్తే సైడ్ ట్రాక్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ ఉమెన్ దట్ యూ టాక్ టు ప్రీ ప్రెగ్నెన్సీ, అసలు మ్యారేజ్ కాదు, ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ షీ గేవ్ బర్త్ టు అ బేబీ వర్సెస్ బిఫోర్ షీ గేవ్ అ బర్త్ టు ద బేబీ, ఎస్పెషల్లీ బిఫోర్ కన్సెప్షన్ అనుకోండి. సో వాళ్ళు ఆటోమేటికల్గా మారిపోతారు. mentally they'll be really brave. If you ask me and you, we would tell it out ki oka baby puttinanka when I started taking care of my baby, ippudu naaku dhairyam vachindi because it's a rebirth. You know, you went through a lot of pain, you have a person outside and you take the whole responsibility of the baby also. Yes edunna, even though she is not directly responsible or linked to it, the societal norms atla ఆ కల్చర్ అట్లా డిజైన్ అయిపోయింది, అలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ షీ ఈజ్ నాట్ అట్లా తీసుకోవడం అయిపోతుంది. సో ఎలాంటి సపోర్ట్ కావాలి అంటే, ఫస్ట్ థింగ్ ఐ వుడ్ టెల్ ద మమ్స్, సో జస్ట్ ప్రెగ్నెన్సీ కాదు, పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దానిపైన కూడా అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఒక ప్రాబ్లం సడన్గా వచ్చినప్పటికీ, ఒక ప్రాబ్లంకి మనం ఒక ప్లాన్ వేసుకొని ఉన్నాం, ఈ ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఇలా ఉండొచ్చు అనే ఒక ప్లాన్ మనకి ఐడియా ఉంది అన్నప్పుడు ద వే హౌ వీ ట్యాకిల్ ఇట్ విల్ బి డిఫరెంట్. అట్లీస్ట్ ఒక 30-40% ఎక్స్ట్రా ధైర్యంతో ముందుకెళ్తాం. సో తనకి తెలిస్తే ఇట్లా నేను ఉంటాను, ఇలా నాకు అనిపిస్తుంది, ఉంటాను కాదు ఇలా నాకు అనిపించవచ్చు అన్నప్పుడు the husband, whoever is there, if he also knows about it, while the mom also is getting to know about it, that would help her a lot. సో తను ఇలా బిహేవ్ చేస్తుంది, తను ఇలా ఉండొచ్చు, దట్స్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. ఆ హార్మోన్స్ లేనిదే ప్రెగ్నెంట్ అవ్వలేరు, బేబీని పుట్టదు. సో నెక్స్ట్ ఫర్దర్ 6 months కూడా హర్ బాడీ అండర్ గోస్ త్రూ లాట్. సో బాడీ షేమింగ్ చేయటం, ఫ్యామిలీ అలాంటి మాటలు మాట్లాడడం, లావ్ ఉంది ఇట్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్బార్న్గా ఇన్నేట్గా మదర్స్కి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రా పౌండ్స్ ఎట్లా తగ్గించేయాలి తొందరగా. బికాజ్ బాడీ షేమింగ్ అనేది మన బ్రీతింగ్లోనే ఇంగ్రెయిన్ అయిపోయింది. The other day I was speaking to somebody and they said, don't take me in another way, but apparently many people in the world, they are not really comfortable with the way how Indians look. I actually didn't like it when they said it, but actually when I heard the logic, then I understood maybe it's in that. ఎందుకనంటే మన కళ్ళట్లా, మన థాట్స్ మన కళ్ళట్లా ప్రోగ్రామ్ అయినాయంట. we sometimes stare at people which makes them uncomfortable. Correct. That Indian stare is what they call the foreigners. When I spoke to other people about it, they said it's true. I actually was shocked with it. సో అక్కడే నడుస్తుంది బాడీ షేమింగ్. లావ్ అయిపోయావు అని అనడము, లేకపోతే ఇలా అయిపోయావని అనడము. నో, దిస్ ఈజ్ నాట్ వాట్ షీ వాంట్స్. దిస్ ఈజ్ ద సపోర్ట్ దట్ షీ వాంట్స్. షేరింగ్ ఆఫ్ ద వర్క్ లోడ్ ఇస్ వాట్ షీ వాంట్స్. జస్ట్ టెల్లింగ్ హర్ దట్ వీఆర్ ఆల్ దేర్ విత్ యూ. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ వాట్ యూ షుడ్ టెల్. అండ్ మదర్స్కి నేను చెప్పేది ఏంటంటే, టాక్ ఇట్ అవుట్.
don't keep it in your Carry head. that load. Yes, and most importantly, if you feel this kind of a thought it disturbing you a lot, deviate from it. Leave the thought there, deviate from it. చాలా ఫ్యామిలీస్లో వినే మాట ఏంటంటే చాలా చిన్న విషయమే, బట్ అట్ దట్ మూమెంట్ మదర్కి చాలా ఒకలాగా అనిపిస్తుంది. పేరెంట్స్ మదర్ని తీసుకొస్తారు హాస్పిటల్ నుంచి, ఇంటికి వచ్చేస్తారు. సో మెనీ విజిటర్స్ కమ్. సో పథ్యం పెట్టేస్తారు, పాలు సరిగ్గా రావు, బేబీ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు. మదర్ యాజ్ యూజువల్ నొప్పులు, ఫుడ్ లేక ఆకలా తెలీదు, బాడీలో నొప్పులా తెలీదు, తన పని తను చేసుకోలేదు, అడగాలంటే మొహమాటం, చుట్టాలు వస్తారు. దిస్ హ్యాపెన్స్ ఇన్ సర్టన్ ఫ్యామిలీస్, డజంట్ మీన్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. సో వస్తారు, వచ్చి పాలు వస్తున్నాయా అడుగుతారు. సో మదర్ ఈస్ ఆల్రెడీ ఫీలింగ్ సాడ్. వాళ్ళు నార్మల్గా అడిగారు, బట్ అట్ దట్ మూమెంట్ షీల్ టేక్ ఇన్ సచ్ వే దట్ దిస్ పీపుల్ ఆర్ హర్టింగ్ మీ. Correct. Because of the hormonal things which is Exactly. So is the mother right, or is the he or they would probably suggest remedies to get the situation out better. of concern they might have asked. Yeah. So that is because tana emotional well-being atla undi aa situation lo. Everything is about something that is not happening right. ఏమన్నా దాని గురించి అంటారా అనే సిచ్యువేషన్లో మదర్ వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు బీ వెరీ వెరీ కేర్ఫుల్. అట్లాంటప్పుడు మీరు ఎవరితోనో మదర్స్ ఐ వుడ్ సజెస్ట్ జస్ట్ గెట్ ఐసోలేటెడ్, స్టే ఇన్ యువర్ వే హ్యాపీ. విజిటర్స్ వచ్చేస్తారు, మదర్ని చూడటానికి ఒక 10 విజిటర్స్ వచ్చేస్తారు రూమ్లోకి. నిద్ర ఉండదు, లేచి నడవాలంటే ప్లేస్ ఉండదు అక్కడ. షీ డజంట్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ గెటింగ్ అప్ ఆల్సో. అక్కడే ఫీడింగ్ అవ్వాలంటారు. So exactly, she doesn't mean that she shouldn't be shy about it. Also she has to just be able to do anything that she wants. If the opposite person is comfortable, they need to move out. Absolutely. Actually avvalsina avasaram ledhu, kani I would say the first few days we should give the mom and the baby some time, space. Bargin avakunda koncham space iste automatically time will heal things. They'll come back to normal. Exactly. So in the offices that once she resumes to work, majority of the times మనకి 6 months మెటర్నిటీ లీవ్ అనేది గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ ఆర్ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ వర్కింగ్ మమ్స్కి అవైలబిలిటీ ఉంది. చాలా మటుకి కూడా గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ప్రాపర్ నార్మ్స్ ఫర్ ఇట్. సో అక్కడ డినైల్ అదా ఏమీ ఉండదు. దట్ విల్ హెల్ప్ హర్. సో ద ప్రాబ్లమ్ కమ్స్ వెన్ షీ స్టార్ట్స్ రెజ్యూమింగ్ టు హర్ వర్క్. So some mothers do not have that option of taking 6 months, be it the workplace or the economical necessity at home that she needs to go back to work for any reason. Baby, now there is a new baby at house. Kabatti. So atlantappudu there would be obviously mother is getting separated. She would feel na baby ni correct ga chuskuntunnara leda, తనకు కరెక్ట్గా పాలు పడుతున్నారు లేదా, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. సడన్గా డైపర్ కరెక్ట్గా మార్చకపోతే ఆర్ క్లాత్ కింద మార్చకపోతే డైపర్ ర్యాష్ రావడం, ఆర్ సరిగ్గా కవర్ చేయకపోతే దోమలు కుట్టడం, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ యాక్చువల్లీ. సో హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ అ సపోర్టివ్ ఫ్యామిలీ వేర్ దే అష్యూర్ హర్ దట్ ఈవెన్ దో యూఆర్ నాట్ దేర్, సీ దిస్ బేబీ ఈజ్ ఆల్సో అ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బేబీ ఆల్సో జస్ట్ లైక్ వీ టుక్ కేర్ ఆఫ్ అవర్ డాటర్ ఆర్ సన్. అట్లాంటి ఒక అష్యూరెన్స్ ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. నేను చెప్పినంత ఈజీ కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఈ ఉమెన్స్ డే థీమ్ ఎస్పెషల్లీ అండి యాక్సిలరేట్ అండ్ యాక్షన్. ఎస్, యాక్సిలరేట్ యాక్షన్. సో దాన్ని న్యూ మామ్స్కి రిలేట్ చేస్తూ ఇఫ్ యూ హ్యావ్ టు కోట్ ఇట్ ఇన్ దట్ వే ఏం చెప్తారు? సో యాక్సిలరేట్ యాక్షన్ అంటే ద మెయిన్ థీమ్, ఉద్దేశం ఏంటి అని అంటే, సో బేసికలీ టు ఎంపవర్ ఉమెన్. లింగ విభేదత అని అంటాం, అంటే ఈక్వాలిటీ ఆఫ్ జెండర్. సో ఈక్వాలిటీ ఆఫ్ జెండర్ యాక్చువల్లీ జెండర్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఓవర్ రేటెడ్. యాక్చువల్లీ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇట్ ఈస్ లైక్ సన్ అండ్ మూన్, ఐ వుడ్ సే. I wouldn't say who is sun or moon, but they're made totally in a different way to take care of everything in a balance. So equal అనేది కాదు. యాక్చువల్లీ ఐ ఫీల్ విమెన్ ఆర్ మల్టీటాస్కర్స్. దే డూ వే మోర్ దెన్ మెనీ అదర్స్ డూ, ఈవెన్ మెన్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. సో కంపారిజనే లేదు నన్ను అడిగితే. బట్ హవెవర్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. కాబట్టి
The theme is accelerate action. So what actions anante? Accelerate those actions which empower women and ensure equality, eliminate gender inequality, and do those that encourage the initiatives for their development both digitally అండ్ ఎకనామికల్లీ. సో వాళ్ళు విమెన్ ఎస్పెషల్లీ ద డిజిటల్ వరల్డ్లో కానీ సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవ్వడం. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దేర్ ప్రోగ్రెస్. దే షుడెంట్ ఫీల్ లెఫ్ట్ అవుట్. అమ్మాయి అంటే టెక్నికల్లీ షీ ఈజ్ నాట్ వెరీ సౌండ్, తనకి తెలీదు, కార్ డ్రైవ్ చేయడం రాదు, కార్ డ్రైవ్ చేయడం కూడా రాదు, షీ కాంట్ ట్రావెల్ అలోన్, షీ కాంట్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 10 men. ఒక మీటింగ్లో ఒక్కటే అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, అలా నా మాట్లాడేది, అలా నా కూర్చునేది, ఇలాంటివన్నీ పోయి ట్రీటింగ్ దెమ్ ఈక్వలీ. షీ ఆర్ హీ ఈజ్ మై అసోసియేట్, షీ ఈజ్ ఇన్ దట్ పొజిషన్. సో వాళ్ళు మాట్లాడారు అంటే ఎస్, యూ డు నాట్ లిజన్ టు సంబడి జస్ట్ బికాస్ ఈజ్ అ మేల్ ఆర్ ఫీమేల్, దే ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, యూ లిజన్ టు దెమ్ బికాస్ దే హ్యావ్ అ పాయింట్. So accelerate action towards women empowerment and eliminate the gender bias. So ee context lo what I wanted to tell is concept of mental health also should be spoken about and it should be normalized. The stigma attached to it should be removed. So oka lady, she is entering into a new relation. For example, she is entering into a marriage. So premarital counseling తీసుకుంటే తప్పేంటి? No, it is not. She's actually preparing so that she would avoid a lot of drama or chaos in the family. Okay, couple, they just started their new life. ఒక కపుల్ పోయి ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకుంటే, కపుల్ కౌన్సిలింగ్ తీసుకుంటే తప్పేంటి? అంటే వాళ్ళ మధ్యలో ఏదో పెద్ద మనస్పర్ధలు వచ్చేసి విడిపోతున్నారని అర్థమా? నో, ఇట్ ఈస్ నాట్. సో మెంటల్ హెల్త్ యాక్చువల్లీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ యాక్సిలరేట్ యాక్షన్ అంటాను నేను, అందులో ఈ మెంటల్ హెల్త్ కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. సో బికాస్ దట్ విల్ హెల్ప్ దెమ్ లీవ్ ఆల్ ద హెడేక్, ద డ్రామా అండ్ జస్ట్ ఫోకస్ ఓన్లీ ఆన్ వాట్ దే వాంట్ టు డూ. సో మన ఈ ఎపిసోడ్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ యాక్సిలరేట్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటల్ హెల్త్, a role of a family to support a new mom. This is the takeaway point of our episode అని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. అంటే ఎంత స్టాండ్ తీసుకొని మాట్లాడారంటే న్యూ మామ్స్ పట్ల. నిజంగా నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా ఇది డెఫినెట్లీ ఆ న్యూ మామ్కి ఒక మోరల్ సపోర్ట్లో ఉంటుంది మన వీడియో. అండ్ ఐ థింక్ మనసుతో ఆలోచిస్తే ఫ్యామిలీ కూడా అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే. థ్యాంక్ యూ దీప్తి గారు. అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ద లవ్లీ ఉమెన్ అవుట్ దేర్, including you. Yes, you and me. Thank yes. you. See you.